హాయ్, వెల్కమ్ టు కామెడీ జామ్. సో ఏం చేద్దాం ఈరోజు? సో నాకు ఎప్పటి నుంచో ఒక టాపిక్ మాట్లాడదామని బాగా కుతూహలంగా ఉంది. టీఎఫ్ఐ బాగుండాలి. ఓకే, ఏం బాగుండాలి? ఏం బాగుండాలి? టీఎఫ్ఐ బాగుండాలి. అది మన కెరియర్ అవసరం లేదు, జాబ్స్ అవసరం లేదు, ఏం చదువుకున్నాం అవసరం లేదు, టీఎఫ్ఐ బాగుంటే చాలు. బాగుంటుంది చాలు. అది సో దానికన్నా ముందు యా విల్ ప్లే గేమ్. యా బెటర్. టీఎఫ్ఐ బాగుండాలి కాకపోతే దానిలో కూడా. ఓకే, టీఎఫ్ఐ బాగుంటుంది. మనం మొగ్గలేసిన టీఎఫ్ఐ బాగుంటుంది. సో మా టీం వాళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళు ఒక గ్రూప్ చాట్ ఒకటి క్రియేట్ చేశారు. సో ఆ గ్రూప్ చాట్లో మనకు మూవీ నేమ్ వస్తుంది, అందరికి ఒకేసారి వస్తుంది. బిట్లు పెడతారా? ఇవి కాదు, బాగా కంగారుగా వేరే గ్రూపా? ఓకే. మూవీ టైటిల్ వచ్చిన తర్వాత ఆ మూవీ టైటిల్ని మనం ఆ మూవీ టైటిల్ కాకుండా ఎలాగైనా డిఫైన్ చేయాలి. ఇంట్రెస్టింగ్. యూ కెన్ రైట్ ఎ డైలాగ్ ఫ్రమ్ దట్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. లైక్ కాంబినేషన్, ఈ హీరో ఈ డైరెక్టర్ కాంబినేషన్ అనొచ్చు, లేకపోతే ఒక మాట చెప్పంగానే ఆ మూవీ గుర్తొచ్చిద్ది, అలాంటిది ఏమైనా ఉండొచ్చు. సో దాన్ని మనం అందరం టైప్ చేసుకొని పెట్టుకుంటాం. సెండ్ అని అక్కడ నుంచి మనకి కాల్ రాగానే విల్ సెండ్ ఇట్. ఏ ఇద్దరైనా ఒకటే రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నా, మురారి ఇచ్చారు అనుకో, అయిపోయి టెంప్ట్ అయిపోతున్నా అని ఇద్దరు రాశారనుకో, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సో కామన్ గా ఉండకూడదు, అలాగని ఇంకో ఈ సినిమా అర్థం అవ్వాలి అండ్ ఇంకోళ్ళతో మ్యాచ్ అవ్వకూడదు. దిస్ ఇస్ ద క్రైటీరియా. అలానే పాటలు రాసేయకూడదు. పాటలు కూడా జస్ట్ సెంటెన్స్ ఆర్ ఏ వర్డ్. నీకు ఏదైనా వర్డ్ చెప్తే వెంటనే గుర్తొచ్చాల్సి అది అట్లా. అర్థమైందా? లేదా క్యారెక్టర్ నేమ్, ఇంపాక్ట్ఫుల్ వర్డ్ చెప్పి మహేష్ బాబు, సోనాలి బింద్రే ఇలా రాసేయకూడదు. అలాగా ఆ సినిమాలో క్యారెక్టర్ నేమ్ అలాగా. అలాగా ఆరెంజ్ అన్నారు, వరల్డ్స్ గ్రేటెస్ట్ లవర్, అంతే అంతే. 2-3 వర్డ్స్ లేదా ఒక చిన్న సెంటెన్స్ లో అయిపోవాలి, అంతేగాని ఫ్రూట్ టైప్ చేయొచ్చు. ఆరెంజ్ అంటే ఎమోజీ. వెరీ నైస్, వెరీ నైస్. మీకు టైటిల్ రాకూడదు కదా అక్కడ. అదే కదా. రెడీ? తర్వాత తర్వాత దాని తర్వాత మనం టీఎఫ్ఐ గురించి, అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కొన్ని డిస్కషన్స్ పెట్టుకుందాం. అంటే టీఎఫ్ఐ బాగుండాలి అని చెప్పి ఆయన గట్టిగా ముద్రేసాడు. ఎంత బాగుందో చూద్దాం అంటే, ఎంత బాగుందో అసలు మన ట్విట్టర్లో ఎంత బాగుందో చూద్దాం. నీకు అలవాటు ఇంట్రెస్ట్ మనకి. చదువుతుంటే అన్ని ఇంట్రెస్టే, మనకి చదువుతో అన్ని ఇంట్రెస్టే. అన్బాక్సింగ్, టీఎఫ్ఐ అన్బాక్సింగ్ లాగా. దాని నుంచి ఎప్ప తీసే కాన్సెప్ట్ లోనే ఉన్నాడు. ఓకే గైస్, లెట్స్ ఓపెన్ ద ఫోన్. That's what she said. Let's open. Okay, ready. ఏంటి గ్రూప్ పేరు ఏంటి? ఉందా? ఓకే. ఈ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు అంటే మీ కళ్యాణ్, రోహిత్, వేణు, అభిషేక్, బాలు, ఆర్జరాని, సుష్మా జట్ట, అందరూ ఉన్నాం. వెరీ నైస్. బ్యాచ్ అంతా ఉన్నాం. ఓకే. ఓ వెరీ నైస్, వెరీ నైస్. అందరూ టైప్ చేసుకుని ఉంచండి, ఎవరో సెండ్ కొట్టద్దు. టైం లైన్ ఉందా దీనికి? ఏమన్నా లేదు కదా. అంటే ఉంటుంది, రెడీ ఉండాలి, ఫాస్ట్ గా ఉండాలి. నేనే ఎలిమినేట్ అయిపోతాను. టీఎఫ్ఐ అనిపించుకున్నావు, ఎక్స్పెక్ట్ చేశా. ఓకే, రెడీ ఉండండి. డన్ డన్. టైం లిమిట్, టైం లిమిట్. చూడు, మీరు ఎవరికి చూపించకూడదు, పక్కన చూసి కదా. జాగ్రత్త, పేక ముక్కల కన్నా చాలా డేంజరస్ గా ఉండాలి. మీరు చూస్తే వాళ్ళే ఓడిపోయినట్టు కదా బ్రో. సేమ్ రాస్తే అది నువ్వు రాసేవని చెప్పి అది కొట్టేసి వేరేది రాయొచ్చు కదా. నేను నాని అని వెనకబడ్డాడు. ఎందుకో అన్నెందుకు వెనకబడ్డాడు? ఏంటి? సెండా చదవనా? అందరూ పెట్టేశారా? పెట్టేసా. చాలా డార్క్. ఓకే, రెడీ. యా, బాలు ఏం పెట్టా అంటే నేనున్నానమ్మా. నేనేం పెట్టా అంటే
జల్లు జల్లుమని ఏంటది అది Song ఆ? అది గల్లు గల్లు ఫస్ట్ తప్పు తప్పు. రెండోది కూడా జల్లు జల్లు అది గల్లు గల్లు. ఇది జా నేను అలాగే రాసే తప్పు. వీరశంకర్ రెడ్డి సుష్మాక మొక్కే కదా అని పీకేస్తే. పీక కోస్తా. ఓకే షౌకత్ ఖాన్ అదేలే షౌకత్ అలీ ఖాన్. షౌకత్ అలీ ఖాన్. షౌకత్ అలీ ఖాన్. ఓకే కిసింగ్ ద ల్యాండ్. అదే ఓకే ల్యాండ్ వచ్చాడు వర్షం పడ్డప్పుడు. బం బోలే అభిషేక్ బొంబం బోలే శంఖం మోగేలే స్నేహలతారెడ్డి స్నేహలతారెడ్డి. వాళ్ళెవరు? భయ్యా మనం బాగుంటది. వీడి వెనకబడ్డాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాటలు రాయకూడదని ఇందాకే మాట్లాడుకుంది. అదే పాటలు కాదు, జస్ట్ ఒక ఎలిమెంట్. జల్లు జల్లు అనేది గల్లు గల్లు అనేది చాలా అదే important. అనుకున్నాం మరి. ఇప్పుడు నువ్వు పాట చెప్పేస్తే అయిపోయినట్టే కదా. ఇది ట్రైల్ నెక్స్ట్ ఇట్స్ ఓకే ఫైన్. ఓకే సరే, ఫస్ట్ కాబట్టి ఇంద్రా సినిమా కాబట్టి రిలీజ్ ఉంది కాబట్టి గెలిచినా ఓడిపోయినా ఇది గెలిపే అనుకొని ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు కాబట్టి ఓకే నాకు తెలిసి నాని దిస్ ఇస్ రౌండ్ 2. ఆల్రెడీ మనం షౌకత్ అలీ So, ఖాన్, ఎవరు- బొంబం బోలే, Yeah. శ్రీహరద రెడ్డి ఎవరు అవుట్ అవ్వలేదు కాబట్టి ఎందుకు సెండ్ చేసాం కంగారు ఎవరు అవుట్ అవ్వలేదు కాబట్టి సేమ్ మూవీ నుంచి మళ్ళీ ఇంకొక రౌండ్ నడుస్తుంది. దిస్ ఈస్ రౌండ్ 2. ఆల్రెడీ రాసాం మేము. ఆగండి ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు ఆగదు అక్కడ. పోనీ సినిమా ఒప్పేసుకో, ఓడిపోయినా ఒప్పేసుకో, ఓడిపోయినా ఒప్పేసుకో. పోనీ సినిమా తాగుతాం ఏంటి? ఒక నిమిషం. I'm ready. రెడీ. డన్. డన్నా Done? Everybody done? డన్నా Done. బాలు done? అన్న ఇప్పుడు Send ఆ? సైడ్ సెండ్. ఓకే సెండ్. అరే వీనస్ స్టెప్ అవుట్. ఎవరెవరేస్తారు? యావత్ ప్రజాధికారికి చీపుగా చీపు చీపు. Oh fuck man. Okay. రిపీట్. నేను ఓడిపోతున్నా, నేను రిపీట్ చేస్తాను. సో చాలా కాన్ఫిడెంట్ గా నేను వేణ స్టెప్ అన్నాను. అంతే కాన్ఫిడెంట్ గా వేణు గారు కూడా వేణ స్టెప్ లో పట్టుకోవడంతో మేమిద్దరు ఎలిమినేట్ అయిపోయాం. సాంబార్లో కాలేశారు. బాలు ఇంద్ర టన్ అని పెట్టాడు. యాక్చువల్ గా పేరు రాయకూడదు. ఇక్కడ మీరేమంటారు? మీరు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి నేను సేఫ్ జోన్. ఈ రౌండ్ ఓకే. ఓకే మీరు మెగాస్టార్ మన మెగాస్టార్ చిరంజీవి మూతికి మట్టి. అబ్బా నేను ఇది చాలా తప్పు. కిస్సింగ్ ద ల్యాండ్ ఉంది కదా. ఇది ఎలా ఉంది తెలుసా? ముద్దెట్టుకుందాం. ఇప్పుడు scene అబ్బా, explain చేస్తాను. అబ్బా, ఇది ఒప్పుకోరు. బ్రో ఇది ఎలా ఉంది తెలుసా? తర్వాత ఏం రాస్తాడు నువ్వు తెలుసా? kissing the land అన్నావా? చిరంజీవి ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ కిస్సింగ్ లైన్ ఏంటి? మన మూతి వచ్చి నేల మీద ముద్దు ఎలిమినేట్ పక్కా ఎలిమినేట్. ఇది జనాలు ఒప్పుకోరు. ఎలిమినేట్. రోహిత్ అన్న డబ్బులు ఇచ్చాడు. అంతే. వైల్డ్ కార్డ్ తో తర్వాత రా. షౌకత్ అలీ ఖాన్. లేదు ఎలిమినేట్. ఆగక్కడ. రీడౌట్. కాశీ మెగాస్టార్. ఎస్, ఇది ఒప్పుకుంటాం. ఓకే, నాని గారు కాశీ మెగాస్టార్ అండ్ అభిషేక్ వచ్చేసి మీరు ఒప్పుకుంటే ఈ క్షణమే ఇచ్చి పెళ్లి అందుకనే 10 నిమిషాలు ఆగింది. యూట్యూబ్ లో చూసావు యూట్యూబ్ లో చూసావట. చూడలేదు కానీ హిస్టరీ చూడద్దు. హిస్టరీ చూడదు. ఏం చూడు. సో ఇక్కడ సేఫ్ జోన్ లో ఉన్నది ఎవరు అంటే సుష్మా నాది గారు. చదవలేదు. అదే సుష్మా గారు నెక్స్ట్. నీతి తినాలి మాది తినాలి. సో సేఫ్ జోన్ ఎవరెవరు ఉన్నారు అంటే సుష్మా గారు, నాని గారు. ఇప్పుడు కూడా వెళ్ళిపోయాం. అది రాతుంటే నేనే ఇప్పుడు ఇంకో రౌండ్. నువ్వు లేవు బ్రో. చిరంజీవి మూతికి మట్టి అంటే ఒప్పుకోం మేము అసలు. బ్రో నా చదువు ఫస్ట్. నా చదవలేదు బయటికి. మూతికి మట్టి. చిరంజీవి మూతికి మట్టి బ్రో. ఏమైంది బ్రో? మూతికి మట్టి. చిరంజీవి మూతికి లిప్స్టిక్ కూడా ఉంది. అది రాస్తా తర్వాత. కిస్సింగ్ ల్యాండ్ అన్న దగ్గరే అయిపోయింది. ఇంగ్లీష్ తెలుగు రోహిత్ అన్న డబ్బులు ఇచ్చాడు. గూగుల్ పే హిస్టరీ ఓపెన్ చేయి. పాలిటిక్స్ వద్దు బ్రో. నెక్స్ట్ బాలు నాకు డౌట్. ఇంద్రా ఇంటి అన్నాడు అన్న ఇక్కడ చాలా నీట్ గా రాసింది వీళ్ళ ముగ్గురే.
దీస్ 3 people. మనం కూడా నీట్ గా నాది కొంచెం హ్యాండ్ రైటింగ్ బాగాలేదు. నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగాలేదు అంతే. నాది సో చెప్పండి, ఇంద్రా టిటి ఇంటి పెట్టొచ్చా? ఇందాక నేను కిస్సింగ్ ల్యాండ్ రాస్తే ఇప్పుడు మూతికి మట్టి అని రాశాడు. ఇతన్ని పెట్టొచ్చా? అన్న సేమ్ అన్న. అది ఒప్పుకోండి. ముందు కిస్సింగ్ ల్యాండ్, మూతికి మట్టి, తర్వాత మట్టి దులుపుకోవడం. సంక్లిష్టమైన సమస్యలో ఉన్నాం మనం. అది పోరాడి గెలిచాడు. ఎంత ఆనందంగా నేను మళ్ళీ వస్తాను. భర్తకి 3000 లాస్. వైల్డ్ కార్డ్. నెక్స్ట్ ఎపిసోడా వరల్డ్ కార్డ్ ఎంట్రీలో మీ నలుగురు స్టార్టా మళ్ళీ సేమ్ సేమ్ అదే సేమ్ అదే. సేమ్ మళ్ళీ అదే సేమ్ అది మిగిలే అయిపోయారు వరకు అందరూ అదే. అంతే అయిపోయారు. నలుగురు మీ నలుగురు ఇది చాలా తప్పు. అబ్బా, ఇప్పుడు ఇది తప్పు. డైలాగ్స్ కొడుతున్నాడు బ్రో. రెడీ మానిటర్ చేయి. నువ్వు వాళ్ళకి లేని ఐడియాలు ఇస్తున్నావు. ఆయన ఇందాక అంత కష్టం. నువ్వు సిపియు సో రౌండ్ 1లో ఎవరు ఎలిమినేట్ అయినా అవ్వకపోయినా ఇచ్చేసాం, ఎందుకంటే ఇట్స్ ఎ మెగాస్టార్ ఫిల్మ్. రౌండ్ 2లో మాత్రం నేను, వేణు గారు, ఈయన చీటింగ్ చేసి, అసలు ఉండేవాడే చీటింగ్ చేశాడు. మూతికి మట్టి, సోనాలి బింద్రేకి లేదు జడ, కాలి పట్టి అది జడ లేదు, అదేదేని రాస్తున్నాడు. అంటే ఫస్ట్ రౌండ్ లో ఈయన కిస్సింగ్ ద ల్యాండ్ రాశాడు కాబట్టి నేను ఓడిపోయా, కానీ ఈయన ఇంగ్లీష్ వస్తే నేనేం నువ్వు ఆల్రెడీ రాసింది మళ్ళీ రాస్తే గెలుస్తా అని ఎలా అనుకున్నావు నువ్వు? ఇదిగో ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. ఓకే 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 ఏంటి రెడీ అందరూ? సెండ్ కొట్టాలా? చూద్దాం మనం ఏంటండి? చదువుదాం. ఓకేనా? నేను రెడీ. ఆయన వేరే మెసేజ్. ఆయన ఎందుకైనా మంచిదని 4-5 పెట్టుకున్నాడు. ఆయనకి 4-5 ఉన్నాయి. అది ఐడియాస్. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటి రాశారా? Yes. మీరు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నానండి. నేను అదే అనుకున్నాను. అంటే రౌండ్ 3 తెలివైన వాడు చేసే పని. సెండా 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 చేయండి అందరిదే. సెండా సెండ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నౌ. వండర్ఫుల్ గేమ్ ఇది అసలు. ఓకే. పెద్ద మ్యాటరే నాని అన్నది. రాధే గోవింద జడతో నా మనసు లాగేసిందా. పాటలు రాయకూడదు అన్నారు కదా. పాటలు రాయ్, రాయకూడదు. మొత్తం రాయ్. ఫస్ట్ రౌండ్ లో చెప్పాం. పాటలు రాయకూడదు. అది నెక్స్ట్ గేమ్. సుష్మా లేదు లేదు, ఎలిమినేట్. సుష్మా గారు పండిట్. కొంచెం రాసి ఉంటే సరిపోయింది. మీరు ఏంటి పండిట్? నన్ను పిలుస్తారు కదా కాదు. నేను అయ్యాం పంచని రాయలేదు, పంచలు కట్టుకున్నారు అక్కడ. అది ఐ థింక్ సర్లే తర్వాత ఏంది మీసమేంది? చిరంజీవి మీసం ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఉంటుంది. ఇది చాలు, ఇది చాలు. నువ్వు నిరూపించుకున్నావు బ్యాడ్ అని. ఎంట్రుకలు, మీసం, షూస్. అదేంటి మీసం లేకుండా ఏ హీరో చేశాడు చెప్పు మన సినిమాలో? మీసం వద్దులే నన్ను. నానిగారిది చదవండి ఒకసారి. బి గోపాల్, అశ్విని జత్, మెగాస్టార్ కాంబో, వారణాసి బ్యాక్ డ్రాప్ మూవీ. వారణాసి ఎందుకు బ్యాక్ bro? వాడేసాం కదా. కాదు, కాశీ కదా ఇందాకంది. ఇదంతా కీవర్డ్స్ లాగా ఉన్నాయి. భయ్యా మీరు కీబోర్డ్స్ అంటారనే I think we all fall down. ఆయన IMDb లో డిస్క్రిప్షన్ కాపీ Bro, చేస్తారు. అదే కదా. డిస్క్రిప్షన్ లేదు. స్మార్ట్ వర్క్ ఇక్కడ హోంవర్క్ అయితే ఉన్నా. సరే ఓకే విన్నర్. సరే మాట. ఇదిగో మీ ముగ్గురు నేను రాసిన చదివిన దాని మీద ఇది నాకు బెటర్ ఏమో నచ్చలేదు. అని చెప్పి మనం విన్నర్ వికీపీడియా పేజ్కి వచ్చినట్టు ఉంది. నాది కూడా బెటర్ అనిపిస్తుంది. అన్ని ఇది బెటర్ నీకు అనిపిస్తుంది. నేను మీసాలే కదా. సరే రౌండ్ విన్నర్ నానిగారు. నానిగారా? ఓకే, నేను రాస్తా ఈసారి. డైరెక్టర్ పేరు, ప్రొడ్యూసర్ మీరే. పేరు. రాయి నువ్వు రాసి అన్ని సస్టైన్ ఇంకా రౌండ్స్ అన్ని చూద్దాం. ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పి పెద్దోళ్ళతో మొదలెడదామని ఫస్ట్ విన్ ఇచ్చాం. ఓకే ఓకే వచ్చాడండి పుట్టగుడు. ఓకే. అవి గోయింగ్ టు మూవీ 2. మూవీ 2 మూవీ 2 మూవీ 2 రెడీ. రెడీ. ఓకే ఓకే ఓకే. ఇది దెబ్బ, ఇది వడ దెబ్బ. ఇదైతే అసలు నాకు తెలిసి ఒక 5-6 రౌండ్స్ అయిపోతాయి ఈజీగా. ఇది అయిపోద్ది. నాకు తెలిసి నేను ఎలిమినేట్ అయిపోతానేమో. ఫస్టే నాకెందుకో అమరన్న మొన్న ఇద్దరం ఇదే డిస్కస్ చేసాం. మహాభారతం అంతా నా బుర్రలోకి రావాలి. అమరన్న కామన్గా ఎక్కువ వస్తాయేమో, అదే భయం అవుతుంది. చేసినంతా చేసి అక్కడ కూర్చున్నాడు మనిషి. ఇది కరెక్టేనా? నాకు అదే డౌట్ గా ఉంది. కాదు, ఇప్పుడు ఎలిమెంట్స్ అంటే దాన్ని సినిమా రిఫరెన్స్ ఏదైనా ఏదైనా పెట్టు, ఏదైనా పెట్టు. ఏదైనా పెట్టు అన్న. నువ్వు ఆ వర్డ్ చూడగానే నీకు ఆ సినిమా గుర్తు రావాలి, అట్లా ఉండాలి. ఐఎమ్ రెడీ. నేను రాజా. ఓకే రెడీ. యా అమ్మ ఎవరిది రాకూడదు. హ్యాపీ. అబ్బా
సో ఈసారి వేణు గారు మీరు చదవండి. వేణు గారు చదవండి. సో ముందు మూవీ చెప్పండి. సినిమా పేరు కల్కి. అమర్ SM80. చెప్పండి చూద్దాం. సమీటి క్యాటో అనుకుంటా కదా. ఎట్లిచ్చావు కొంచెం అసలు కలిగి అనేది సుమైతి పడుకున్నా సారీ బాలు కాంప్లెక్స్. నేనే కాంప్లెక్స్ గా రాశాను. అంత కామన్ గా వెళ్ళిపోతే దొరికిపోతావు. దొరికిపోతాం. అందుకే నేను నెక్స్ట్ వేణు ఫరీదా అబ్దుల్లా గెస్ట్ అపియరెన్స్. అక్కడుంది మీ కన్ను. చిట్టి మీద ఉంది మీ కన్ను. నెక్స్ట్ ఓకే సుష్మా గారు అశ్వత్ తామా. అదే అర్థం అనుకుని ఆపేసాను. దొరికిపోయారు. రోహిత్ దేవరకొండ వీడి తెలంగాణ యాస. వీడు కాదండి బాబు. అదే రాయాలి. దేవరకొండ వియర్డ్ తెలంగాణ యాస. వీడి తెలంగాణ యాస. నెక్స్ట్ అభిషేక్ దివ్య. దివ్య ఏంది? మృణాల్ ఠాకూర్ పేరు అయ్యింది తప్ప. మృణాల్ ఠాకూర్ ఉంది కదా. నువ్వు మాట్లాడు. ఓకే మృణాల్ ఠాకూర్ ఉంది కదా. అది గుర్తే లేదు దివ్య. అదే ఓకే ఎస్ఎంఐటి రాసి నేను మాట్లాడకూడదు. నాని నాని డెడ్ ట్రీ. డెడ్ ట్రీ అదే శంబాలాలో ఉంటుంది కదా. శంబాలని కూడా రాయొచ్చు. ఇప్పుడు దొరికిపోతారు. సో ఫస్ట్ రౌండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. ఆబ్వియస్. కలికి చాలా తీక్షణంగా చూసారంతా. యా నెక్స్ట్ రౌండా? సెకండ్ రౌండ్ స్టార్ట్. సో ఈ రౌండ్ లో ఎవరు ఓడిపోకపోవడం వల్ల రౌండ్ 2 జరుగుతుంది. మళ్ళీ సేమ్ సినిమాకి మళ్ళీ అందరూ వేలం పట్టేస్తారు. ఖచ్చితంగా రెడీ అమ్మయ్య ఇది బెస్ట్. నేను కాన్ఫిడెంట్ గా నాని గారు విజిలేస్తారు అనుకున్నా. I'm ready guys. నేను కూడా రెడీ. రాట్లేదా? I'm ready guys. Yes. Ta 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 ta. పర్లేదు. బా అమ్మయ్య అభిషేక్ అబ్బా సాయిరామ్. సెకండ్ రౌండ్ సేఫ్. చదువుతారా మీరు? ఓకే అవుట్డోర్ రిలాక్స్. సో అభిషేక్ గారు గాడ అక్కర్లేదు, గాడ పర్లేదు. బాలు ఫస్ట్ నుంచా? ఓకే అనుదీప్ కేవి క్యామియో అని బాలు రాశాడు. ఓకే అమర్ గారు 1 lakh యూనిట్స్. గారు రేపటి కోసం శోభన. మా కోసం అంటే శోభన. రోహిత్ గారు రథం వెనక్కి వెళ్ళింది. అభిషేక్ కెప్టెన్ అని రాశాడు. కెప్టెన్ ఏంటి? అదే దుల్కర్ సల్మాన్. కెప్టెన్ పక్కన రాయాలి. బుక్ ఉంది. కెప్టెన్ అనగానే నీకు ఎలా ఉండాలి? వర్డ్ చూడగానే సినిమా గుర్తు రావాలి. కెప్టెన్ నీకు వచ్చిందా రాలేదా? అది వచ్చింది. మీరు ముందు TFA ని వదిలేసి అలాంటి కెప్టెన్ మీరు TFA ని వదిలేసి సపోర్ట్ చెప్పింది రేపటి కోసం శోభన అన్నాడంటే కలిగి అని ఎవరికైనా గుర్తొస్తుంది. కెప్టెన్ అంటే ఎవరికి కెప్టెన్ ప్రభాకర్ అనుకోవాలా? అంతే కదా అనుకోవాలా? కెప్టెన్ దుల్కర్ సల్మాన్. అది రాయాలి బ్రో. అంటే యాక్చువల్ గా నేను ఒక TFA గజ్జి కుక్కగా మొత్తం ప్రతి పాయింట్ చూసి కెప్టెన్ అని పెడితే మీరు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. బిస్కెట్ పట్టుకోలేకపోయినా నేను బిస్కెట్ పట్టుకున్నాను, కాకపోతే ఆ బిస్కెట్ మీ ఎవరికి నచ్చట్లా. దుల్కర్ సల్మాన్ అని రాయాలి బ్రో. ఓకే రెడీ. సో దట్స్ ద రూల్స్ బ్రో. చూడు ఆయన ఏమన్నాడు? కెప్టెన్ అమెరికానా? ఓకే నెక్స్ట్ గో
అభిషేక్ కెప్టెన్ అని రాశాడు కాబట్టి ఎలిమినేట్ అయ్యాం, ఎందుకంటే రూల్స్ ప్రకారం కెప్టెన్ పక్కన అమెరికా వస్తుంది. ఓకే నెక్స్ట్ నేను రాసింది అంటే ఆర్జే నాని రాసింది ఎగ్ ఆర్జీవి తెలీదా? అవునవునవును ఆర్జీవి ఎగ్ అంటే గుర్తొచ్చేస్తుంది అంతే. ఓకే రాజేంద్ర ప్రసాద్ శోభన ఓల్డ్ గెటప్స్ అంటే వాళ్ళిద్దరు మరి ఓల్డ్ గెటప్స్ లో ఉన్నారు. రౌండ్ 3 వేణుగారు ఒక చక్కటి కవర్ డ్రైవ్ వేశారు ఇక్కడ. ఏంటి మరి వెళ్దామా రౌండ్ 3 కి? వెళ్దామా? అభిషేక్ చాలా అన్యాయంగా అసలు ఫస్ట్ రౌండ్ లోనే మేము దయదలిచి వదిలేసాం కానీ ఏదో నేను చెప్పిన క్యారెక్టర్ లో కలికిలో లేకపోతే రౌండ్ 3 బ్రో క్యారెక్టర్ కలిపిలో కాదు. నేను టీఎఫ్ఐ నుంచి సన్యాసం తీసుకుంటాను. క్యారెక్టర్ కలికిలో ఉండడం కాదు, ఆ పేరు వింటే నీకు కలికి గుర్తు రావాలి. నువ్వు రాయాల్సింది అట్లా ఉండాలి. నువ్వు మియా ఖలీఫాని రాయొచ్చు కానీ సన్నీ లియోన్ రాయకూడదు. అది ఏదో అర్థం అర్థం లేదు కానీ చెప్పడానికి టెలిగ్రామ్ లింక్ లో ఉండడం వల్ల వీళ్ళకి సినిమా తెలియట్లా. ఆ లింక్ ఏదో నాకు పంపించవచ్చు. రెడీయా? రౌండ్ 3 అభిషేక్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనం ఎలిమినేట్ చేశారు. చేయడం అంటే అవడమే. అభిషేక్ తప్పితే మిగతా అందరం ఉన్నాం. సో ద సేమ్ మూవీ గోస్ కల్కి అండ్ రౌండ్ 3 ఇందులో స్టఫ్ చాలా దొరుకుతుంది కానీ కామన్గా వస్తున్నాయి. రెడీ 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 దొరికిపోతారు ఇప్పుడు. రెడీ ఖచ్చితంగా దొరికిపోతారు. జాగ్రత్తగా దొరికిపోతారు. దొరికిపోతారు పక్క. నాది ఎవరో ఒకరు రాస్తారు. ముందుకెళ్ళే వాడి గేమ్ అయిపోద్ది. అదిగో ఆయన స్క్రిప్ట్ రాస్తున్నారు. ఆయన ఏమన్నా అట్లా సింగిల్ కలవట్లేదు కదా బ్రో. సింగిల్ ముందే చెప్పాడు పాయింట్. నువ్వు అక్కడ ఒకటి రాస్తారు సరిపోదు, క్యారెక్టర్ పేరు ఎలిమిట్ అవుతా ఉంటుంది. లెట్స్ లిమిట్ ద వర్డ్ అంటే లెస్ట్ 4 వర్డ్స్ చేద్దాం. ఓకే 4 వర్డ్స్ కదా. ఓకే 4 వర్డ్స్ చేద్దాం. 4 మరి 4 అంటే 5 నేను వెళ్ళి ఒకటే కాదు. సరే 5 వర్డ్స్ ఓకే రెడీ. మనం 5 వర్డ్స్ రాసుకున్నాం. రెడీ. ఐ థింక్ నేను ఈ గేమ్ ఓడిపోను, నేనే విన్ అవుతా. నాకు అదే కాన్ఫిడెన్స్ ఉంది. ఇద్దరం దొరికిపోవాలంటే ఇప్పుడు హైలైట్ ఉంటుంది. మీరు మాత్రం ఇలా చేస్తే నేను వెళ్ళి పోక్రీ రీమేక్ చూసుకుంటాను. అదొకటి ఆర్య అన్నది కూడా ఏదో కెప్టెన్ మూవీ ఉంది కదా. సెండ్ రెడీ సెంట్ నేనా? సుష్మా గారు ఎవరు మీ బాస్? విలన్ సేస్ అంటే డైలాగ్స్ కూడా రాశారు. మీ బాస్ హీరో ఎంట్రన్స్ లో బుజ్జితో అంటాడు కదా. ఇదో ఈ అన్న ముందు అసలు టీఎఫ్ఐ కి అది విలన్ అండు, అది విలన్ అండు, విలన్ గ్యాంగ్ అనాలి. నేను టీఎఫ్ఐ నుంచి సన్యాసం తీసుకొని నేను పోక్రీ రీమేక్ చూసుకుంటాను. పోక్రీ రీమేక్ రీమేక్ ఇవన్నీ చూసుకుంటాను నేను. నువ్వు సాంబార్ బాగుందన్నావు అంటే నువ్వు ఒకసారి జాగ్రత్త. సాంబార్ పెరుగన్న కూడా తినాలి. అదే కదా తినకుండా సరే పెరుగన్న అదే. నెక్స్ట్ రోహిత్ ఏమి రాశాడంటే అమితాబ్ బచ్చన్ 3rd అయ్యా. అది ఐ కాదు, థర్డ్ కాదు, ఐ కాదు, ఐ కాదు, ఐ కాదు, అది ఐఏ కాదు. ఇట్ ఇస్ సమ్ మనీ ఎలిమినేటెడ్ మనీ. అది ఇక్కడ శివుడికి ఇక్కడ శివుడికి ఉంది ఏంటంటే 3rd డే అనే కదా కాన్సెప్ట్. అది శివుడికి ఉంటదా? అశ్వత్థామకి రక్తం వస్తుంది కదా బ్రో. అది మనీ. మనోడికి పురాణాలు తెలియక దొరికిపోయాడు. అది చెప్పేసాడు. సో ఇక్కడ ఉండేసరికి అయ్యి అనుకున్నా. నేనే ఇక్కడ ఉంటాయి కొంత. సిరం 120 days. నేనే రాశానంటే సిరం 120 days. ఎక్స్పైరీ డేట్ రాశాడు 150 days కదా. కానీ ఇది 120 days మోస్తుంది కదా బ్రో. అంటే 5 నెలల కదా మోసేది దీపికా పదుకోను. 5 నెలల కదా మోసేది అంటే 150 days కాదు. 120 days కదా ఇది మోసేది. 5 నెలల ఈయన ఎక్స్పైరీ డేట్ రాశాడు. ఎందుకంటే ఫస్ట్ అమ్మ 120 days చచ్చిపోద్ది. ఇక్కడ ఎలిమినేట్ అయిన కామ్ ఉండొచ్చు. రాజమౌళి క్యామియో రాసింది బాలు. ఓకే జస్ట్ మిస్ అవునా? ఆర్జే నాని గారు చాలా తెలివిగా క్యామియో రాయకుండా దొరకరా 10 ఏళ్ళు తొక్కుతా రాజమౌళి. వెరీ నైస్. ఓకే రౌండ్ శ్రీశ్రీ కవిత. శ్రీశ్రీ కవిత ఎక్కడుంది మీది? యాక్చువల్ గా మీరు ఎక్కడ ఉంది శ్రీశ్రీ జగన్నాథ్. వస్తున్నాయి జగన్నాథ్. ఓకే ఓకే వెరీ నైస్.
రెడీ ఓకే షెల్ వి గో ఫర్ అనదర్ రౌండ్. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళిపోయారు దయచేసి మీ చేతులు పైకెత్తితే. సాంబార్ బానిస అయినా నేను. సరే రౌండ్ 3. రౌండ్ 3 లెట్స్ గో. అదిరా ఒక చుక్క ఏదిరా నేను ఓడిపోయా బ్రో. అయిపోయింది అది. జిగ్ జిగ్ తారా జిగ్ జిగ్ తారా అది జిగ్ జిగ్ తారా అది అట్లుంటది మనతో, అలా ఉంటది. గట్లుంటది మనతో కమలాసన్ అంటే ఆసుంటాడు అంతే, ఏం లేదు. గట్లుంటది మనతోని. ఓకే అక్క గెలుద్దాం మనం రేపటి. మనం డీజే టిల్లు అని రా ఇప్పుడు తర్వాత, ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలో? అంటే తర్వాత నువ్వు ముందే చెప్పేస్తావా, ఇప్పుడు చూసుకుంటావా సినిమాలో డైలాగ్? అదే కదా. నేనైతే రెడీ, అందరికన్నా ఫస్ట్ నేను రెడీ. నేను రెడీ, నేను కూడా రెడీ. సెండా ఆగాగు మన పెద్ద ఆయన. అయిపోయింది. సెండా సెండ్ 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 సెండ్. ఫోన్ ఉంది. ఇది ఒక చక్కటి కవర్ అందరూ వేసింది. సరే ఓకే, నేను చదవనా? yes you can. సో బాలు రాసింది ఏంటంటే బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్. నైస్, చాలా క్యూట్ గా మాట్లాడింది పాపం. తర్వాత వేణుగారు రాసింది ప్రభాస్ కర్ణుడు, మా డాడీ మూర్ఖుడు. నీకు ఇంటికి వెళ్ళాక దంచుడే. సుష్మా గారు రాసింది సుప్రీం యాస్కిన్. నైస్. విచ్ స్కిన్? యాస్కిన్. డ్రై స్కిన్. తర్వాత అమర్ బుర్ర రాసింది ఏం చదువుతాడు చూద్దాం. గాంధీవన్. కరెక్టేనా? వాట్ ద హెల్ అంటే గాంధీవం. అర్జునుడి విల్లు పేరు గాంధీవం. గాంధీవం సినిమానే దాని గురించి అసలు చివరిలో చివరిలో అది ఎత్తేదే. రెడీ. ఆర్జే నాని గారు రాసింది బర్మీ రెంట్ అడగడం ప్రభాస్. బర్మీ అని ఎలా చెప్పు నాకు. అది మీరు స్పెల్లింగ్ మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినందువల్ల ఇట్స్ బ్రహ్మి రెంట్ అడగడం. బర్మీ రెంట్ అడగడం ప్రభాస్. బర్మీ అంటే ఏం చెప్పండి. బ్రహ్మి తప్పెత్తుకున్నాడు. ఇప్పుడు బర్మీ అనే క్యారెక్టరే లేదు బ్రో, యాజ్ పర్ ద రూల్స్. ఇప్పుడు గేమ్ పరంగా మాట్లాడుకుందాం. బట్ బర్మీ అంటే ఏంటో నాకు తెలియదు. బట్టలు ఎందుకులే కానీ బర్మీ రెంట్ అడగడం ప్రభాస్. సో ఎలిమినేట్. ప్రతి తప్పు మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇది కొత్త తప్పు. సో ఇది యాక్సెప్ట్ చేయాలి. నన్ను యాక్సెప్ట్ చేయలేదు. బ్రహ్మి రెంట్ అడగడం ప్రభాస్ అని రాశాను, అది టైపో. దానికి నేను చేయలేదు. మాస్టరు నన్ను యాక్సెప్ట్ చేయలేదండి ఇక్కడ. నువ్వు accept ఏంటి నన్ను అమ్మాయిలు యాక్సెప్ట్ చేయక, నా చిన్న చిన్న తప్పులు యాక్సెప్ట్ చేయక, ఏంటి ఇది మాకు? నేను కెప్టెన్ అని ఒక క్యారెక్టర్. అది బ్రహ్మి పేరు తప్పు చెప్పినందుకు హెల్మెట్ చేశాను. ఐ రెస్పెక్ట్ టిఎఫ్ఐ. తప్పులు చదవకూడదు. కరెక్ట్ చెప్పినా సరే తొక్కారు కాబట్టి నేను సాంబార్కి వెళ్ళిపోతున్నాను. కాదు సాంబార్ ఏంటి. ఆర్జే నాని గారు బ్రహ్మిని బర్మీ అన్నందుకు నన్ను ఎలిమినేట్ చేశారు. సారీ బ్రహ్మి సార్. మిగిలింది ఎంతమంది? నేను. ఓకే మేము నలుగురు ఉన్నామండి. సీనియర్ సుష్మా గారు, వేణు గారు, అమర్ గారు, బాలు గారు. సో ఈ 4th రౌండ్ ఆడతారు నలుగురు. 4వ రౌండ్ ఆడుతారు. నీకు హ్యాపీగా? అదే నేను ఏమైపోయినా పర్లేదు, మన బట్టి ఏమవు. బ్రహ్మి డీప్ ఫ్యాన్ బ్రో. అందరికన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రెడీ. నీది చిల్పిల్ కనబట్టలే ఎలా పైకి. అయిపోయింది. ఒకటే ఇంకొకటి రావాలి. మీ క్యారెక్టర్ తెలుసా? సో సుష్మా గారు సుష్మా గారు ఏమన్నారంటే అన్నా బెన్ యాస్ కైరా. ఆనా బెన్ యాస్ కైరా. వేణు గారు కళ్ళని ఆయన మీద ఆవిడ మీద ఉన్నట్టున్నాయి. వేణుగారి కళ్ళు దిశ పటాని మీద పడింది. అది సంగతి. అమర్ బ్రో ఏమో హౌ కెన్ దిశ పటాని ఎలిమినేటెడ్. నారింజకాయ కొరకడం అంతే. మరీ వైల్డ్ గా అమర్ బ్రో ఏం పెట్టాడు? మనిషి మారాడు. మారడు గురు, నువ్వు తెలుగు సక్కగా. Bye guys, don't judge me. ఇది ఎలా మనీష్ కాదు, మనీష్ మారాడు. ఓ కాబట్టి
మరి ఇతను కూడా యాజ్ పర్ రూల్ ప్రకారం ఏం చేద్దాం? మనిషి అండి ఇది మనిషి మారడు స్పేస్ తప్పొచ్చింది మనిషి మారడు ఆయన అయితే లాయర్ పరంగా ఆయన Who is Manish? Manish ఎవరు ఇక్కడ? నేనేమంటానంటే మనిషి మారడు అని స్పేస్ అనుకోకుండా పడిపోయింది అక్కడ. అవన్నీ చెప్పదు. మనీష్ ఎవరు? నేను కెప్టెన్ చెప్పింది కరెక్టే. మనీష్ ఎవరు? ఆగాదు నేను చెప్తాను. ఇక్కడ మళ్ళీ నేను వస్తా మీ అందరూ వద్దాం. ముందు మళ్ళీ నేను ఆడదాం, మళ్ళీ ప్రశ్నించాలి. అనవసరంగా సరే ఓకే ఇంతమందిని ఓటమి నాకు చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకెవరు బాలు శంబాలా అని రాశాడు. ఓకే వీళ్ళిద్దరు మిగిలి ఉన్నారు. లెట్స్ సీ. శంబాల ఇందాక వచ్చినట్టుంది కదా. ఇంకా చాలు డిస్కషన్ వచ్చింది కదా రాలేదు. సరే వీళ్ళిద్దరు లాస్ట్ రౌండ్ నాకు అల్టిమేట్ విన్నర్ తెలియదు. అదే వీళ్ళిద్దరు ఎవరు బాగా రిలవెంట్ గా రాస్తే వాళ్ళు విన్నర్. బాగా సినిమా ఎక్కువ రిలవెంట్ ఉండాలి అంటే మోస్ట్ రిలవెన్స్ ఇన్ కౌంట్ ఆఫ్ 3 రాయలేదు. 3D చాట్ జీపీటీ నేను చూస్తాను చాట్ జీపీటీ నేను చూడకూడదు అంటే వెళ్ళకూడదు. బాలు ఇస్ అ విన్నర్. ఆన్సర్ కూడా పంపించు చూడు. ఏంటి మా నాన్న తమిళమ్మే. మరో ప్రపంచం వస్తుంది. అది మరో ప్రపంచం వస్తుంది. ఓ పర్ఫెక్ట్ వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే బాలు విన్నర్. చిటికలు లైఫ్ ఈజ్ అన్ఫేర్.